17న తెలంగాణ ప్రాంతంలో ఈరోజు జరిగినటువంటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని వక్రీకరించే పద్ధతుల్లో బీజేపీ ఆర్ఎస్ఎస్ శ్రేణులు తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఒక మతానికి, ఒక కులానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంగా చిత్రీకరిస్తూ ఉన్నారు. ఈ పోరాటం భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భూస్వాములు, దొరలు, రజాకారులు, జాగీర్దారులు చేసేటువంటి దౌర్జన్యాలని, వెట్టి చాకిరిని వ్యతిరేకిస్తూ సాగినటువంటి పోరాటం. ఈ పోరాటంలో మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి 10 లక్షల ఎకరాల భూముల్ని పేదలకు పంచినటువంటి పరిస్థితి ఉన్నది. ఆ కాలంలో ఆంధ్ర మహాసభ పేరుతోటి గ్రామాల్లో సంఘాలని ఏర్పాటు చేసుకొని పేద ప్రజలు, కష్టజీవులంతా ఐక్యంగా పోరాడినటువంటిది కమ్యూనిస్టుల నాయకత్వంలో సాగినటువంటి ఈ పోరాటంలో 4,000 మంది పేదలు, కష్టజీవులు, కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయినటువంటి చరిత్ర ఉన్నది. ఈ చరిత్రను వక్రీకరించాలని చేసే ప్రయత్నాన్ని వ్యతిరేకిస్తూ రేపు జిల్లా కేంద్రంలో సిపిఎం పార్టీగా ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వాస్తవాల్ని వివరించడం కోసం సదస్సు నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ సదస్సుకి సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి అబ్బాస్ గారు, అట్లాగే రాష్ట్ర కమిటీ సభ్యులు ప్రసాద్ గారు హాజరవుతా ఉన్నారు. ప్రధానంగా ఈ వాస్తవ విషయాల్ని తెలుసుకోవటం కోసం జిల్లాలో ఉన్నటువంటి వామపక్ష శ్రేయోభిలాషులు, లౌకికవాదులు, ప్రజాతంత్ర వాదులందరూ పాల్గొని విజయవంతం చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.